సైబర్ అటాక్, హ్యాకింగ్, రాన్సమ్వేర్, వానక్రై గ్లోబ్ని ఏడిపిస్తున్న వర్డ్స్ ఇవి. శనివారం వరల్డ్ వైడ్గా 150 దేశాలకు పైగా సైబర్ అటాక్స్ జరిగినాయి. ఈ అటాక్ ప్రపంచం కళ్ళు తెరిపించింది. విలువైన సమాచారం అంతా కంప్యూటర్లో ఉంటే ఏమైతుందో తెలియజెప్పింది. ప్రభుత్వ నిఘా వ్యవస్థల సమాచారం ఎంత సేఫో చూపెట్టింది. ఈ సినిమా ఇంకా అయిపోలేదంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. పార్ట్ 2 కూడా ఉంటుందంటున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న సైబర్ బాంబ్పై V6 స్పాట్లైట్. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ అటాక్. 150కి పైగా బాధిత దేశాలు, 2 లక్షలకు పైగా కంప్యూటర్స్ హ్యాక్, $20,000 వసూళ్లు. ఇది మొన్న జరిగిన హ్యాకింగ్ ఎఫెక్ట్. అది ఇంకా అయిపోలేదంటున్నారు. రాన్సమ్వేర్ 2.0 ఇంకా ఉందంటున్నారు. సైబర్ దొంగలు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? కంప్యూటర్, ఇంటర్నెట్ మోడర్న్ వరల్డ్ ని ఓ 100 ఏళ్లు ముందుకు తీసుకుపోయిన ఆవిష్కరణలు. స్మార్ట్ ఎరా స్టార్ట్ అయినాక అసలు ఇంటర్నెట్ లేకుండా బతికితట్టే లేదు ప్రపంచం. మన సీక్రెట్లన్నీ కంప్యూటర్లల్లా నిక్షిప్తమై ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాక 2x2 ఎంత అంటే మొబైల్లా క్యాల్కులేటర్ ఓపెన్ చేసి కొట్టి చెప్పే స్టేజ్ కి పోయింది మనిషి మెదడు. ఏదన్నా అడ్రస్ కావాలంటే ఇప్పుడు పక్కోళ్ళని అడుగుడు కంటే గూగుల్ మ్యాప్స్ లో చూసేటోళ్లే బొచ్చడు మంది కనిపిస్తారు మన దగ్గర. అంటే చూడుండ్రి, కంప్యూటర్ లేదంటే స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ మీద ఎంత డిపెండ్ అయిపోతున్నామో మనం. మనలోని ఆ వీక్నెస్సే సైబర్ దొంగలకు ఆదాయం తెప్పిస్తుంది. సిస్టమ్ హ్యాకింగ్ ఇప్పుడు బెస్ట్ బిజినెస్ గా మారింది. మొన్న జరిగిన హ్యాకింగ్ ని సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో పిల్లల్ని ఎత్తుకుపోయి డబ్బులు డిమాండ్ చేసి ఇచ్చినాక ఇచ్చిపెడతారు చూడుండ్రి. సేమ్ అట్లనే మన కంప్యూటర్ ని హ్యాక్ చేసి $300 ఇస్తేనే అన్లాక్ చేస్తాం, లేదంటే మీ కర్మ అని బెదిరించిండ్రు సైబర్ దొంగలు. చాతనైనోళ్లు డబ్బులు కట్టకుండా సిస్టమ్ ని రీసెట్ చేసుకున్నారు. ఇంకొంతమంది ట్రై చేస్తున్నారు. అమెరికాలో పుట్టి రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, తైవాన్ ఇట్లా 150 దేశాలకు పైగా సైబర్ దాడులు జరిగినాయి. వానాక్రై పేరుతోని అటాక్ చేసిండ్రు. బ్రిటన్లోనైతే హెల్త్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిందంటుండ్రు. ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అన్ని ఆపేయాల్సి వచ్చిందంటే ఎంత దారుణం జరిగిందో చూడుండ్రి. ఇక ఫ్రాన్స్ లా రెనో కార్ల కంపెనీ మీద కూడా దాడి చేసిండ్రట. హ్యాక్ అవుట్ తోని కార్ల కంపెనీని మూసేసింది రెనో. బ్రిటన్ లో ఉన్న నిస్సాన్ కంపెనీ కూడా అట్లనే మూతపడ్డది. జర్మనీలా మెట్రో రైల్ సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసిండ్రట. టికెట్లు కొట్టే మెషిన్లు, ఇన్ఫర్మేషన్ స్క్రీన్ల మీద మాల్వేర్ అటాక్ జరిగింది. అమెరికా ఫేమస్ కంపెనీ ఫెడెక్స్ కూడా వానాక్రై బారిన పడింది. ఇవే కాదు, మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్, ఇంటర్నెట్ తో నడిచే 2 లక్షలకు పైగా కంప్యూటర్లు లాక్ అయినాయి అంటున్నారు. హ్యాకర్లు మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టంలు వాడుతున్న కంప్యూటర్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. విండోస్ సిస్టమ్ వాడుతున్న ప్రతి 3 కంప్యూటర్లల్లా ఒక్కటి హ్యాక్ అయినట్టు గుర్తించిండ్రు. కంప్యూటర్లని హ్యాక్ చేసి ఒక్క రోజుల్లో $20,000 వసూలు చేసుకున్నారు. వానాక్రై పేరుతోని జరిగిన వైరస్ అటాక్ తోని యూరోప్ కంట్రీస్ ఎక్కువగా సఫర్ అయినాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ లా ఎక్కువగా డ్యామేజ్ జరిగిందంటున్నారు. ఇక రష్యా కూడా భారీగానే నష్టపోయిందంటున్నారు. నిజానికి వీకెండ్ లా హ్యాక్ అయినాయి కాబట్టి పెద్దగా డ్యామేజ్ జరగలేదంటున్నారు. అదే వీక్ డేస్ లా బ్యాంకింగ్ సిస్టమ్ మీద దాడి జరుగుంటే కదా ఇంకో లెక్క ఉండేదంటున్నారు. ఏకకాలంలో 1,00,000కు పైగా దాడులు, 2 లక్షలకు పైగా కంప్యూటర్లపై ఎఫెక్ట్, 150 దేశాలను అల్లాడించిన అటాక్స్. బాంబు దాడులు, కెమికల్ అటాక్స్ తోనూ ఇంత బీభత్సం సృష్టించలేరు. అసలు యుద్ధాలు కూడా ఇంత జలకీయవేమో. యుద్ధాల కంటే భయంకరంగా, అంతకన్నా ఎన్నో రెట్లు ప్రభావం చూపించే డేంజర్ గేమ్ ఆడొచ్చని వానాక్రై వైరస్ చూపెట్టింది. ఇంతకీ ఏంది సైబర్ అటాక్? ఎట్లా జరిగింది? ముందు ముందు ఇంకెట్లా ఉండబోతోంది?
వానాక్రై ఏడ్వాలనుకుంటున్నారా? ఇది మేం అడుగుతున్నది కాదు, సైబర్ అటాకర్స్ అడుగుతున్న క్వశ్చన్. కంప్యూటర్లకు ర్యాన్సమ్ వేర్ వైరస్ ని పంపించి ఏడ్వాలనుకుంటున్నారా అని అడుగుతున్నట్టుంది. ప్రభుత్వాలేమో డిజిటలైజేషన్ అంటున్నాయి, అందరూ ఆన్లైన్ లో లావాదేవీలు చేసుకోవాలంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇక మన జీవితాలలో భాగమని గొప్పగా చెప్తున్నారు. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎంత ప్రమాదమో చూపెట్టింది వానాక్రై మాల్వేర్. మాల్వేర్ అంటే చెడు ఉద్దేశంతో రాసేదని అర్థం. వైరస్ కూడా మాల్వేర్లల్లా ఓ రకం. యాడ్వేర్, స్పైవేర్, నాగ్వేర్ ఇట్లా మాల్వేర్లల్లా చాలా రకాలుంటాయి. యాడ్వేర్ ని మన సిస్టంలకు ఎక్కిస్తే మనకిష్టమైన అంశాలకు సంబంధించిన యాడ్లన్నీ కనిపించేలా చేసేదన్నట్టు. స్పైవేర్ అంటే కంప్యూటర్ తోని మనం చేసే పనులన్నింటి మీద నిఘా పెడుతుందన్నట్టు. ఇక హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్ ను స్ప్రెడ్ చేస్తున్నారంటే దాని వెనక డబ్బు దొబ్బేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకోటి ఉండదన్నట్టు. ర్యాన్సమ్ అంటేనే డబ్బులిచ్చి చెర నుంచి ఇడిపించడం అన్నట్టు. వానాక్రై అట్లాంటిదే. దీని అసలు పేరు వానాక్రిప్ట్. ఏడిపేయాలన్న ఉద్దేశంతో తయారు చేసిండ్రు కాబట్టి క్రిప్ట్ లా పీటీని తీసేసి వానాక్రై అని పేరు పెట్టిర్రు. ఈ మధ్యన ఒక్కసారే వేల మందికి ఈమెయిల్స్ పంపించే సాఫ్ట్వేర్లు మస్తుగున్నాయి. మీకు జాబ్ వచ్చింది, మీ పేరు మీద లాటరీ తగిలింది, మేం ఇన్ని కోట్ల ఫండ్ దానం చేయాలనుకుంటున్నాం అని మెయిల్స్ వస్తుంటాయి కదా, అవే ఇవి అన్నట్టు. వాటికి టెంప్ట్ అయి ఓపెన్ చేసి లింక్ ను క్లిక్ చేసిండ్రనుకోండి, వానాక్రై వైరస్ మీ కంప్యూటర్లోకి వచ్చి చేరుతుంది. అంతే, సిస్టమ్ ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. దాన్ని అన్లాక్ చేయాలంటే $300 కట్టాలని మెసేజ్ చూపెడుతుంది. సైబర్ దొంగలు కూడా చాలా ముదిరిపోయిర్రు. డబ్బులను బిట్ కాయిన్ల రూపంలో వాళ్ళు చెప్పిన అకౌంట్ల జమ చేయాలని చెప్తారు. దానికి 1 రోజు 2 రోజులు మాత్రమే టైం ఇస్తారు. పైగా టైం అయిపోతే మా చేతుల్లో కూడా ఏముండదని మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తుంటారు. నిజానికి వానాక్రై ర్యాన్సమ్ వేర్ ని గుర్తు తెలియని ఓ క్రిమినల్ నెట్వర్క్ చేసిన నిర్వాకంగా టెక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేసిండ్రు. ఈ సైబర్ అటాక్ పాపం అమెరికాదేనని మైక్రోసాఫ్ట్ మండిపడింది. అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ సెంటర్ ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్ ని తయారు చేపించిందంట. దాన్ని ఏప్రిల్లో ఆన్లైన్లకు లీక్ చేసిండ్రని, దాంతోనే సైబర్ టెర్రరిస్టులు ప్రయోగించిండ్రంటున్నారు. అంతకుముందు కూడా ఎన్ఎస్ఏ ప్రపంచంలా ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టేటందుకు హ్యాకింగ్ టూల్స్ ను తయారు చేపించిందని వికీలీక్స్ బయటపెట్టింది. ఈ దాడితోనైనా జనం ప్రైవసీని దెబ్బతీసే చర్యలు మానుకోవాలని, అట్లనే సీక్రెట్ సమాచారాన్ని మరింత సురక్షితంగా దాచేందుకు ప్రయత్నించాలని సూచించింది. అయితే మైక్రోసాఫ్ట్ ఆరోపణల్ని ఎన్ఎస్ఏ గాని వైట్ హౌస్ గాని స్పందించలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిండ్రు. సైబర్ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. వెపన్స్, బాంబ్స్ కన్నా వైరస్ తోని చేసే అటాక్ చాలా డేంజరస్ గా తయారైంది. ఇంటర్నెట్ కు అడిక్ట్ అయిన మన దేశం మీద ప్రభావం ఇంకా ఎక్కువ అంటున్నారు. ప్రభుత్వాల నిఘా సమాచారం హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు. మరి ఈ సైబర్ అటాక్ నుంచి ప్రభుత్వాలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ సెక్యూరిటీ ఎట్లా? వానాక్రై వైరస్ బాధిత దేశాలల్లా భారత్ కూడున్నది. ఎక్కడిదాకానో ఎందుకు పక్క రాష్ట్రం ఏపీలా కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా హ్యాక్ అయినట్టు వార్తలొచ్చినాయి. వాటిని డీక్రిప్ట్ చేయనీకే సైబర్ సెక్యూరిటీ వింగ్స్ మస్తు ట్రై చేసినాయి. ఈ థింగ్ ఈజ్ ఒక 18 పోలీస్ యూనిట్స్లో, అంటే కొన్ని చిత్తూరు, తిరుపతి అర్బన్ అండ్ విశాఖపట్నంలో వేర్ ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని, ఒరిజినల్ ప్రోడక్ట్స్ని వాడకపోవడం వలన స్టాండ్ అలోన్ సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా మాత్రమే కొంత కరెక్ట్ అయింది.
సో అందుకని ఎందుకైనా మంచిది ఈ కంప్యూటర్స్ కూడా మళ్ళీ కనెక్ట్ అవుతాయి ఏమో అన్న ఉద్దేశంతో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రికాషన్, అబండెంట్ ప్రికాషన్ వీ షుడ్ సే, వాటిని మేము అన్ప్లగ్ చేయడం జరిగింది. అయితే ఈ అటాక్ల మన స్టేట్ పోలీసింగ్తో సహా మిగతా విభాగాలు సేఫ్గా ఉన్నాయని తేల్చిండ్రు అధికారులు. మన దేశంలో కాస్త అటు ఇటుగా 50 కోట్ల మంది ఇంటర్నెట్ ఏదో ఒక రకంగా వాడుతున్నారు. ప్రభుత్వ విభాగాలు చాలా వరకు ఇంటర్నెట్తోనే లింక్ అయి ఉంటాయి. మన శత్రుదేశం సందు దొరికితే చాలు మన సమాచారం దోచేయనీకే ట్రై చేస్తుంటది. మరి మన భద్రత ఎట్లా? 120 కోట్ల భారతీయులకు సంబంధించిన సమాచారం సీక్రెట్ గా ఉంటదన్న గ్యారంటీ ఉన్నదా అంటే డౌటే అంటున్నారు ఎక్స్పర్ట్స్. అసలే భారత్ 90% ఇంటర్నెట్ వినియోగదారులు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నోలే. వెన్ వీఆర్ ఇన్ ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ కానీ లేకుంటే మనం సిస్టమ్ ఈ సోషల్ సైట్లో ఉన్నప్పుడు సిస్టమ్ వాడుతున్నప్పుడు మన సిస్టమ్ కూడా ఫుల్ ప్రూఫ్ ఉండాలి. మనము సర్వీస్ ప్రొవైడ్ చేసే సర్వర్స్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఫైర్ వాల్స్ కానీ లేకుంటే అవన్నీ కూడా స్ట్రెంగ్త్ అయి ఉన్నాయా చూసుకోవాలి. తర్వాత మన పాస్వర్డ్స్ కూడా రిపీటెడ్గా మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలి. మనం పాస్వర్డ్స్ ఎవరు కూడా షేర్ చేసుకోకూడదు. తర్వాత మన ప్రోగ్రాము మన ఎస్పెషలీ ఉమెన్ అండ్ లేడీస్ సోషల్ నెట్ సైట్లో నేను మూవీకి పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, ఈ కంట్రీకి పోతున్నాం అని చెప్పేసి అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయకుండా ఉంటే విల్ బి సేఫ్. లేదంటే డిఫరెంట్ అటాక్స్ జరుగుతాయి. సో అది ఏ విధంగానైనా జరగవచ్చు ఇప్పుడు మనం చెప్పినట్టుగా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు నాట్ టు డిస్క్లోజ్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. కోట్లాది మంది నిరక్షరాస్యులు, దానికి తోడు ఇంటర్నెట్ సెక్యూరిటీస్ మీద పెద్దగా అవగాహన లేనోళ్లు ఎక్కువ. అసుంటిది సైబర్ అటాక్ నుంచి తప్పించుకునుడు ఎట్లంటే ఏం చెప్తారు? అడగకముందే అన్ని వివరాలు చెప్పే బోలా మనుషులు మన దగ్గర ఎక్కువ. దానికి తోడు కొన్ని సంస్థలు ఆధార్, పాన్ కార్డ్ లాంటి డీటెయిల్స్ సేకరించి 5-10 రూపాయలకే అమ్ముకుంటున్నారు. ఎన్నో రిపోర్ట్లు కూడా వచ్చినాయి. వానాక్రాయ్ వైరస్ తోని మన దేశంలో జరిగిన డ్యామేజ్ పెద్దగా లేదనే చెప్పాలి. చిన్న చిన్న సమస్యలు తప్ప నిఘా వ్యవస్థలు నిర్వీర్యమయ్యే రేంజ్లా దాడులు జరగలేదని అంటున్నారు. సరే, ఇప్పటికైతే గండం నుంచి గట్టెక్కినం, మళ్ళా ముందు ముందు ఎట్లా? बहुत कुछ आइसोलेटेड तरीके से हमें रिपोर्ट आई है केरला में और बहुत ही आइसोलेटेड आंध्र प्रदेश में. उसको भी कंटेन करने की कोशिश की जा रही है. हमारे एनआईसी का सिस्टम पूरा ठीक ठाक है और हमने पिछले मार्च से ही एडवाइजरी भेजी थी सबों को, खास करके जो पैच सिक्योरिटी सिस्टम होता है उसको इंस्टॉल किया जाए. तो इसको इंस्टॉल करने से बहुत ही एक प्रकार से मजबूती मिली है. फिर भी आईटी विभाग, बाकी विभाग मिलकर इस पर पूरा नजर रखे हुए हैं और मुझे अभी तक इस बात का संतोष है कि भारत पर इसका कोई विशेष प्रभाव बहुत नहीं पड़ा है. लेकिन हमारी तैयारी, हमारी मॉनिटरिंग और हमारा कोऑर्डिनेशन तीनों चल रहा है. ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఇప్పటికీ డొక్కు కంప్యూటర్లు, ఎక్స్పీ సాఫ్ట్వేర్ తోనే బండి లాగిస్తున్నాయి. బ్యాంకింగ్ సిస్టంలనే అత్యంత దరిద్రంగా పనిచేసేది ఎస్బీఐ. పైగా దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులు ఆ బ్యాంకుతోనే లింక్ అయి ఉన్నారు. మళ్ళా అసుంటి బ్యాంకుల దగ్గరున్న సమాచారం సైబర్ దొంగలు దుబ్బేస్తే ఇదే ఇప్పుడు కోట్లాది మంది భయం. పైగా ప్రభుత్వమే డిజిటల్ మనీ పేరుతోని జనాన్ని తరుముతున్నది. ఆన్లైన్ తోని లింక్ ఉండాలని సోది పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులల్లా మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత సేఫో ప్రభుత్వం చెప్పాలి. ఆర్బీఐ ఇప్పటికే అన్ని బ్యాంక్ ఏటీఎంలను బంద్ చేయమని ఆర్డర్ వేసింది. వానాక్రాయ్ వైరస్ ను దృష్టిలో పెట్టుకుని విండోస్ ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. దేశంలో ఉన్న 2,25,000 ఏటీఎం సెంటర్లల్లా 60% విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోని పనిచేసేటివే. సెక్యూరిటీ అప్డేట్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవద్దని ఆదేశాలిచ్చింది. సైబర్ హ్యాకింగ్ తోని అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు కళ్లు తెరిచినాయి. ముఖ్యంగా నిఘా వ్యవస్థల సమాచారాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న పాఠం నేర్పింది. అట్లనే బ్యాంకింగ్ సిస్టమ్ ను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని చూపెట్టింది. ఇంటర్నెట్, కంప్యూటర్ యూజర్స్ కూడా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటున్నారు. పాస్వర్డ్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా క్యాచీ, ఎక్స్టెన్షన్ మెయిల్లను ఓపెన్ చేయకుండా ఉండమని చెప్తున్నారు. లాటరీలు, డబ్బులేస్తాం, వివరాలు చెప్పండనే మెయిల్స్ కు అసలే టెంప్ట్ కావద్దని సూచిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ కూడా మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని, విండోస్ వాడే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోమని సూచించింది. సైబర్ అటాక్ ఎంత డేంజరో తెలిసొచ్చింది కదా. టెక్నాలజీని అడాప్ట్ చేసుకునుడు తప్పు కాదు, దానికి ఎడిక్ట్ అవుడే అన్ని అనర్థాలకు కారణం. అట్లా ప్రభుత్వం కూడా జనాన్ని చైతన్యం చేయకుండా ఆన్లైన్ డిజిటలైజేషన్ అనుకుంటూ పోతే కోట్లాది మంది రోడ్డున పడతారు. అప్పుడు దేశమే సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అందుకే సైబర్ అటాక్ల నుంచి గట్టెక్కేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఇది V6 స్పాట్లైట్.